తీసుకోకుండా పంపిస్తున్నారంట ఏదన్నా ఎవరిది మేము కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ పొలంలోనే ఈ పనిలే చేస్తూ ఉన్నాం. ఉండి మీకేలు అనుకుంటే మేము చేసాం, కానీ మాకు దారి దొంకలేదు. ఆయన కిందనే మాకు ప్రవేశం. ఎవరి పేరు? కోటిరెడ్డి, సింగారెడ్డి కోటిరెడ్డి. చిర్మాల గ్రామం, నాదెన మండలం, పల్నాడు జిల్లా. 1991లో ఎస్టీలకి ప్రభుత్వం భూమి ఇచ్చింది, బీడు భూమిని. ఆ బీడు భూమిని సాగు భూమిగా సాగు చేయడం తర్వాత చిర్మాల గ్రామానికి చెందిన సింగారెడ్డి కోటిరెడ్డి అనే వ్యక్తి వీళ్ళ దగ్గర నుంచి ఆక్రమించుకున్న భూమి అతను సాగు చేసుకొని కొన్నాళ్ళ నుంచి కూడా కౌలుకి ఇస్తూ ఉన్నాడు. కౌలు మీద వచ్చిన డబ్బును అతనే తీసుకొని అనుభవిస్తూ ఉన్నాడు. వీళ్ళని మోసం చేసి వీళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకోవడం జరిగింది. ఈ రోజున ఈ సమస్యపై కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి దీన్ని ఎంక్వైరీ చేయించి మీ భూమి మీకు ఇప్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. 1991లో ఈ భూమిని ప్రభుత్వం ఇచ్చింది. ఎన్ని సెంట్లు? 9 ఎకరాల 30. మీ దగ్గర తెచ్చుకుంది ఎప్పుడు? 13 ఎకరాల 30 సెంట్లు తీసుకున్నాడు. 13 ఎకరాల 30 సెంట్లు తీసుకోవడం జరిగింది భూమిని. వీళ్ళ దగ్గర నుంచి 91 నుంచి కూడా అతను ఆధీనంలో ఉంది భూమి. 1991 నుంచి కూడా. మరి ఇప్పుడు వచ్చి ఫిర్యాదు చేశారు? అతను భయపడి వీళ్ళందరూ కూడా ముందుకు రాలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో న్యాయం జరిగిందని చెప్పేసి కూడా ముందుకు వచ్చాడు. అతను ప్రముఖమైన రౌడీ షీటరు. అతను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. ఈ సంఘటన ఈ ఫిర్యాదుకు వచ్చే 6 రోజుల ముందు కూడా వీళ్ళని పిలిపించి మీరు సంతకాలు పెట్టండి అని స్టాంప్ పేపర్లు తీసుకొచ్చి పెట్టమంటే వీళ్ళు పెట్టలేదు. అందువల్ల ముందుకు రావడం జరిగింది. ఈ ప్రభుత్వం న్యాయం జరిగిందని చెప్పేసి కృషి చేయాలి. హాస్టల్ వసతి ఏర్పాటు చేయాలి. కాలేజ్ క్యాంపస్ చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేయాలి. జూనియర్ కళాశాల ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి.